ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి భూములన్నీ టైండ్ భూములని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. రాష్ట్ర శాసనసభలో గురువారం మాట్లాడుతూ 37 టీ పనులు జరగడం లేదని, వాటిని క్లోజ్ చేసి తిరిగి పనులు చేసేందుకు రిటైరింగ్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది అని, ఆర్ఎంసీ పనులు నత్తనడకన ఉన్నాయి అని, వెంటనే పనులు వేగవంతం చేయాలి అని కోరారు. వత్సవలస ఇరిగేషన్ లిఫ్ట్ పనుల కోసం ప్రపోజల్ చేయడం జరిగింది అని, కళింగపట్నం ఎత్తిపోతల పథకం పనులు 90% పూర్తయ్యాయని, వాటి పూర్తి చేయాలి అని కోరారు. 175 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మంజూరైన గత ప్రభుత్వం 5% పనులు కూడా చేయలేదని, పనులు పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖ మంత్రి చర్యలు తీసుకోవాలి అని కోరారు. ట్రిబ్యునల్స్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికీ ఒక్కసారి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగింది అని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంతో సమస్య పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నాలు చేయాలి అని, కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు జిల్లాల్లో పూర్తి స్థాయిలో అందుతుంది అని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వాసుల రైతులకు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అని కోరారు. ఆయకట్టు అధ్యక్ష, దాంట్లో 30,000 ఎకరాలు దాదాపు నా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. మాది టైలాండ్. దీంట్లో 37 టీఈ పనులు ఇంతవరకు ముగింపు అవ్వలేదు అధ్యక్ష. మొన్నే అది క్లోజ్ చేయించాము, మళ్ళీ రీఎస్టిమేట్ వేసాం. దానికి మిగతా ఆర్ఎంసీ పనులు ముగించవలసిందిగా కోరుకుంటూ, అక్కడ వత్సవలస లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి ప్రపోజల్ పెట్టాం, అది కూడా పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి తెలియజేసుకుంటూ, కళింగపట్నంలో ఉన్న ఎత్తిపోతల పథకం 90% పనులు పూర్తి అయిపోయి అక్కడ మోటార్స్ అన్నీ వచ్చేసి గత 5 సంవత్సరాల నుండి తుప్పు పట్టిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ట్రాన్స్ఫార్మర్స్ కూడా పెట్టేశాం. దాన్ని కూడా మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి త్వరగా దాన్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటూ, ఏదైతే నేరేడ్ బ్రిడ్జ్ సెకండ్ ఫేజ్ ఉందో అది ఇంతవరకు వంశధార మనకి ఒరిస్సాతో ట్రిబ్యునల్ క్లియరెన్స్ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు మనకి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కనుక అది తేలిస్తే మా జిల్లాకి జీవనాడి అయినటువంటి ఈ సెకండ్ ఫేజు క్లియర్ అవుతుంది అధ్యక్ష. సైడ్ వీర్ ద్వారా ప్రస్తుతానికి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నీరు వస్తుంది. ఆ నీరుని లిఫ్ట్ చేయడానికి కోసం గత ప్రభుత్వం 175 కోట్లు మంజూరు చేస్తూ 5% పనులు కూడా చేయని పరిస్థితి అధ్యక్ష. అది లిఫ్ట్ చేసి మాకు 90% పూర్తి అయిపోయినటువంటి మా రిజర్వాయర్లో హెర్మండలం రిజర్వాయర్లో కానీ నీరు పెడితే ఆ వాటర్ని మళ్ళీ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా నదిలోకి వచ్చి మళ్ళీ 2 కెనాల్స్కి కూడా నీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. దానివల్ల మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో 175 crores దాన్ని, అలాగే ఇంకా 10% ఈ వంశధార రిజర్వాయర్లో ఉంది, అది కూడా పూర్తి చేయాలని కోరుకుంటూ, ఏదైతే ఒరిస్సాతో మనకి డిస్ప్యూట్ ఉందో అది ఇంకా వీలైనంత తొందరగా తేల్చి మాకు ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.